విచారణ కోసం చార్మి సిట్ ఆఫీస్కు రావాల్సిందే అంటున్న ప్రభుత్వ న్యాయవాది శరత్తో మా కరెస్పాండెంట్ కమల్ ఫేస్ టు ఫేస్. హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వాదనకు సంబంధించి ప్రభుత్వది శరత్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. శరత్ గారు చెప్పండి, చార్మి అడిగినటువంటి అంశాలకు కోర్టు ఏ విధంగా స్పందించింది? మా న్యాయవాది సమక్షంలో విచారణ చేసేది లేదంటూ కూడా స్పష్టం చేసింది. అంటే ఏ విధంగా చూడొచ్చు ఈ తీర్పును? కోర్టు దృష్టిలో చార్మి ఏదైతే వాదన చేస్తుందో అది అసంబద్ధంగా ఉంది అనే భావనకు వచ్చింది కోర్టు. ఒక పక్క ఆమె చెప్తుంది ఏమని, మీరు మీ ఇంటికి రమ్మంటారా లేకపోతే మా సిట్ ఆఫీస్కి వచ్చి మీరు మా సందేహాలను నివృత్తి చేస్తారా అని అడిగినారు అని ఒక పక్క చెప్తూనే నన్ను 30 డిగ్రీ మెథడ్స్కు లోన్ చేస్తారేమో, బలవంతంగా నా నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేస్తారేమో అనేటువంటి ఆమె అపోహ వ్యక్తం చేసింది. మేము అది కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం. దాదాపు ఇప్పటివరకు 28 మందిని మేము ఎగ్జామిన్ చేయడం జరిగింది. అందులో 2 మాత్రమే వాలంటీర్గా వాళ్ళ శాంపిల్స్ ఇవ్వడానికి ఇష్టపడ్డారు. వాళ్ళ దగ్గరే తీసుకున్నాం. మేము ఎవరి దగ్గర బలవంతంగా శాంపిల్స్ తీసుకోదలుచుకోలేదు. ఒక విషయం, చార్మి అడిగినటువంటి అంశాలలో ప్రధానంగా ఈ రక్త నమూనాల సేకరణకు సంబంధించి అడిగింది. అంటే ఎందుకు ఆమె ఆ పిటిషన్లో ఆ అంశాన్ని ఎందుకు అట్లా కోట్ చేసింది అనుకోవచ్చు? అంటే ఒక్కటండి, ఇప్పుడు ఎవరైతే మేము ఏ తప్పు చేయలేదు, ఈ డ్రగ్ పెడ్లింగ్తో మాకే సంబంధం లేదు అని అనుకున్నారో వాళ్ళు ఛాతి జరుపుకొని సిట్ ముందుకు వచ్చి మాదేం తప్పులేదు, కావాలంటే మీరు మమ్మల్ని ఏ ప్రశ్నలను అడగండి, మేము సమాధానాలు ఇస్తాము అనేటువంటి ధైర్యం ప్రకటించారు. ఎవరికైతే వాళ్ళ ఓన్ రోల్ మీద అనుమానాలు ఉన్నాయో వాళ్ళు మేము శాంపిల్స్ ఇవ్వము, మేము సహకరించము అని ఈ రకమైనటువంటి వాదనలు చేస్తూ ఉన్నారు. అది మా భావన. అంటే మీరు ఇచ్చినటువంటి నోటీస్లోనే మహిళ కాబట్టి ఆమె ఎక్కడైతే విచారణ జరపాలనుకుంటుందో ఆమె ఇష్ట ప్రకారం జరుపుతామని మీరు మొదట చెప్పారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చార్మి తరఫు న్యాయవాది కూడా ఈ రోజు సాయంత్రానికి ఆమె ఎక్కడికి రావాలన్నది చెప్తారు. మీరేమంటారు? ఇప్పటికే ఫిక్స్ చేసినటువంటి సిట్ ఆఫీస్కే రమ్మంటారా? ఆమెకు ఛాయిస్ ఇస్తారా? ఆమెకి ఇంకా ఛాయిస్ అంటూ ఏది లేదు. ఆమె సిట్ ఆఫీస్కే రావాలి. ఆమె ఆల్రెడీ ఆమెను అడిగినప్పుడు మేము సిట్ ఆఫీస్ వస్తా అని అంది. అన్న తర్వాతనే అన్ని అరేంజ్మెంట్లు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వెన్యూ మార్చడం అంటే ఏం లేదు. ఆమె ఒకసారి తన ఆమోదం వ్యక్తం చేసింది. ఆమె కోర్టులో రాసిన రిట్ పిటిషన్లో కూడా అదే చెప్పింది, నేను సిట్ ఆఫీస్కి పోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసినాను అని అంది. కాబట్టి ఇప్పుడు ఈ దశలో మళ్ళీ వెన్యూ మార్పు అనేది ఏం జరగదండి. శరత్ గారు, చార్మి ఈ కేసులో తనను ఇరికించబోతున్నారని ఏమన్నా భయపడుతుంది అనుకోవచ్చా? అట్లాంటిది అసలు యాక్చువల్ మరి ఒకవేళ ఆమెకు అపోహ ఉంటుంది, అది తప్పుడు అపోహనే. ఇప్పటి వరకు అయితే అసలు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి చార్మి రోల్ మీద ఏ రకమైన నెగటివ్ ఫీలింగ్ లేదు. రేపు ఆమెను ప్రశ్నలు అడుగుతాము, ఆమె చెప్పే సమాధానాలు, ఆమె ఇచ్చేటువంటి క్లూస్, దాని బేస్ మీద ఆమె రోల్ ఏముందని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇంపార్షియల్ గా ఆలోచిస్తుంది. 67 నోటీసును ఎట్లా చూడొచ్చు? ఎట్లా లేదు, ఎట్లయితే అందరి నుంచి సమాచారం సేకరిస్తున్నామో ఆమె నుంచి కూడా అదే కోణంలో సేకరిస్తున్నామని చూడాలి. అంతే తప్ప చార్మి పట్ల ఏదో వివక్ష ప్రదర్శిస్తున్నామనో, చార్మి మీద ఏదో అనుమానం ఉందనో మేము ఆ రకంగా అయితే భావించట్లేదు. చార్మి చెప్తున్నట్లు బలవంతంగా గోళ్ళు, వెంట్రుకలు, రక్త నమూనాలు తీసుకుంటారు అనుకోవచ్చా? లేదు, అట్లాంటిది ఏం లేదు. ఆమె ఇష్టపూర్వకంగా ఇస్తేనే తీసుకుంటాం, లేదా లేదు. దట్ ఈస్ వాట్ ది కోర్ట్ సెడ్ అండ్ దట్ ఈస్ అవర్ స్టాండ్ ఫ్రమ్ ది బిగినింగ్. మేము ఎవరి దగ్గర బలవంతంగా తీసుకోలేదు. చివరిగా న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతించలేదు అంటే ఎందుకు? న్యాయవాది సమక్షంలో ఆమె ఎందుకు కోరుకుంటుంది? అది ఆమెను అడగాల్సిన ప్రశ్న. కాకపోతే ఏంటంటే న్యాయవాది యొక్క ప్రమేయము ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలో ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉండదండి. ఏ రకమైనటువంటి విధానాల్లో ఇన్వెస్టిగేషన్ చేయాలనేది ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఫ్రీడమ్ ఉంది. చేసిన తర్వాత కలెక్ట్ చేసినటువంటి సమాచారం చట్టబద్ధంగా జరిగిందా లేదా అని చెప్పే హక్కు మాత్రమే ఆమెకు ఉంటుంది. అది ఆమె ట్రయల్ కోర్టులో చెప్పాల్సిందే తప్ప ఈ దశలో ఈ రకంగా చేయాలి, మీరు అడిగిన ప్రశ్నకు నేను ఇదే రకంగా సమాధానం చెప్తా అని చెప్పే అధికారం ఆమెకు లేదు. ఇది మొత్తానికి ప్రభుత్వ తరఫు న్యాయవాది శరత్ గారు చెప్తున్న దాని ప్రకారం చార్మి అడిగినటువంటి అన్ని అంశాలను కోర్టు తిరస్కరించింది అని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 10 గంటల నుంచి 5 గంటల వరకే విచారణ జరుపుతామో, మరోవైపు ఆమె ఏదైతే న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలనుందో అది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఈ సమయంలో అందుకు అనుమతించేది లేదంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసినట్లుగా కూడా చెప్తున్నారు. మరోవైపు రక్త నమూనాలకు సంబంధించి ఎవరి నుంచి కూడా బలవంతంగా రక్త నమూనాలు సేకరించట్లేదు. ఆమెకి ఇష్టం ఉంటేనే ఆ రక్త నమూనాలను సేకరిస్తామని చెప్పి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించాల్సిన బాధ్యత చార్మిపై ఉందని చెప్తూనే ఆమెకు ఆప్షన్ కూడా ఎక్కడ కోరుకుంటే అక్కడ అనుకున్న ఆప్షన్ కూడా ఇక ముందు ఆమె దగ్గర లేనట్టే. ఎందుకంటే ఆమె ఇప్పటికే సిట్ కార్యాలయానికి వస్తానని చెప్పింది కాబట్టి వెన్యూ మార్చేది లేదు, అక్కడే విచారణ కొనసాగుతుందంటూ కూడా ప్రభుత్వ తరఫు న్యాయవాది శరత్ చెప్తున్నటువంటి పరిస్థితి. హైకోర్టు నుంచి కెమెరా పర్సన్ రాజ్ కుమార్ తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్.